సో ప్రైమరీగా నెట్వర్కింగ్ టాపిక్ వచ్చేటప్పటికి వెదర్ యు ఆర్ యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, అది ఆన్ ప్రైమ్ సర్వర్స్ కానీ లేకపోతే క్రౌడ్ ఎన్విరాన్మెంట్ కానీ లేకపోతే ఏదైనా కానీ, లెట్ ఇట్ బి దిస్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రైమరీగా ఓకే. సో దట్ కుడ్ బి, ఆ ప్రైమరీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనం నెట్వర్క్ సెటప్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాము. సో ఈ నెట్వర్క్ సెటప్స్లో యూ విల్ బి హ్యావింగ్, లెట్ ఇట్ బి దిస్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి యు ఆర్ క్రియేటింగ్ ద పర్టికులర్ నెట్వర్క్ టోపాలజీ అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తాము. సో కంపెనీ టు కంపెనీ థింగ్స్ ఆర్ చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ద కంపెనీస్ ఏముంటాయి, యు ఆర్ యూజింగ్ ద లోకల్ ఏరియా నెట్వర్క్స్, లేకపోతే ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది, లైక్ ల్యాన్, వ్యాన్, మ్యాన్ అంటే సంథింగ్ లోకల్ ఏరియా సెటప్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ టు ద ఆన్ ప్రైమ్ సర్వర్స్, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ద క్లౌడ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ప్రైమరీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రైమరీగా నా చేతిలో ఉండదు, బికాస్ ఎవ్రీథింగ్ ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ ద డిఫరెంట్ టీమ్స్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది దట్ షుడ్ బి ఏడబ్ల్యూఎస్ అన్నా కావచ్చు, ఓకే, లేకపోతే అజూర్ అన్నా కావచ్చు, లేకపోతే జీసీపీ అన్నా కావచ్చు. యూజువల్ ఐఎమ్ టేకింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రమ్ ద డిఫరెంట్ క్లౌడ్ టీమ్స్ దగ్గర నుంచి తీసుకుంటున్నాను. సో ఇక్కడ ప్రైమరీ థింగ్ మన ఫస్ట్ స్టెప్ వచ్చినప్పుడు వీఆర్ క్రియేటింగ్ ద సర్వర్స్, లైక్ వి క్రియేటెడ్ ద అజూర్ సర్వర్, ఆర్ మనం ఇక్కడ ఏమంటాము వర్చువల్ మిషన్ అంటాము. సో ద టర్మినాలజీ వీఆర్ యూజింగ్ ఈజ్ నథింగ్ బట్ వర్చువల్ మిషన్ అనేది యూజ్ చేస్తాము. సో ఈ పర్టికులర్ వర్చువల్ మిషన్ అనేది యూజ్ చేసినప్పుడు, ఇన్ దిస్ ప్రాసెస్ యు ఆర్ క్రియేటింగ్ సమ్ ఆఫ్ ఐటమ్స్ అనేవి మనం ప్రైమరీగా క్రియేట్ చేస్తాము, nothing but VLAN, okay, and there is one more called NSG, Network Security Group, okay, and there is a few more terminology, nothing but subnet అనేవి కొన్ని క్రియేట్ చేసాము. సో దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఈ సర్వర్ కనెక్ట్ చేసాము, అయిపోయింది, బాగానే ఉంది. సో కమింగ్ టు ద నెట్వర్కింగ్కి వచ్చేటప్పటికి ఏమైంది, దెర్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ అడిషనల్ థింగ్స్ అనేవి మనం ఇన్ డీటెయిల్గా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో వాట్ ఆర్ ద ప్రైమరీ థింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి యూ కెన్ సీ దట్ ఐపీ అడ్రస్. సో ఐపీ అడ్రస్ ఈజ్ సంథింగ్, ఇట్ ఈస్ అలొకేటెడ్ టు ద మీ సర్వర్కి అలొకేట్ అయిన ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్. సో ఈ ఐడెంటిఫికేషన్ నంబర్ అనేది బేసిక్గా మనం ఎలా యాడ్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్వర్ క్రియేట్ చేయగానే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఆర్వి అలొకేటింగ్ ద ఐపీ అడ్రస్, అంటే నాకు నచ్చిన ఐపీ అడ్రస్, నా మైండ్లో ఉన్న ఐపీ అడ్రస్ నేను అలొకేట్ చేస్తానా, చెయ్యను. సో రియల్ టైంలో ఏ రకంగా జరుగుతుందంటే యూజర్ విల్ కమ్ అప్ విత్ ద రిక్వైర్మెంట్, అంటే నాకు ఒక సర్వర్ కావాలి, ఆ సర్వర్కి సంబంధించి దీస్ ఆర్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్స్, ఈ సాఫ్ట్వేర్లు కావాలి, ఈ మిషన్స్ కావాలి, ఈ ఎన్విరాన్మెంట్లో క్రియేట్ చేయాలి, అంటే ఫిజికల్లా, వర్చువల్లా, క్లౌడా, అండ్ వాట్ ఈజ్ ఇన్స్టాంట్ టైప్ అంటే కెపాసిటీ మేనేజ్మెంట్ అంతా కూడా చెప్తాడు, అండ్ ఇంక్లూడింగ్ ఐపీ అడ్రస్తో సహా ఏ రేంజ్లో ఉండాలి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి సర్వర్స్ క్రియేట్ చేసినప్పుడు ఇన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, ఎస్పెషలీ బిల్డ్ టీమ్. సో మీకు ఈ పర్టికులర్ బిల్డ్ టీమ్ గురించి నేను చాలాసార్లు చెప్పాను. ఈ బిల్డ్ టీమ్ అనేది ఏం చేస్తుంది, ఇట్ విల్ క్రియేట్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తుంది. మోర్ ఓవర్ దే విల్ క్రియేట్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ సచ్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి ఒక 200 సర్వర్స్ కావాలనుకోండి. ఈ 200 సర్వర్స్ని హౌ దే ఆర్ క్రియేటింగ్, ఫస్ట్ ఒక సర్వర్ అనేది క్రియేట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు దే ఆర్ యూజింగ్ ద కాల్ సిఐడిఆర్ రేంజ్. మీకు సిఐడిఆర్ అంటే ఐడియా ఉందా, ఎనీవన్ హ్యావింగ్ ద నెట్వర్కింగ్? మీకు IPv4 వర్సెస్ IPv6 అనే 2 టైప్స్ ఆఫ్ ఐపీ అడ్రస్లు ఉంటాయి. ఎప్పుడన్నా విన్నారా ఇవి? ఎనీ ఐడియా? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటర్నెట్ అంటే, వెన్ ఎవర్ యు ఆర్ ట్రైయింగ్ టు కనెక్ట్ యువర్ రౌటర్ నుంచి, ఫైర్ వాల్ నుంచి, అండ్ ఆ కేబుల్ మోడమ్ నుంచి మనం నెట్వర్క్, సో దిస్ ఇస్ జనరలైజ్డ్గా మనకు కనెక్ట్ అవ్వడానికి. అదే మీ కంపెనీలో ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ హ్యాండ్లింగ్ ద ఎనీ కైండ్ ఆఫ్ వెబ్ సర్వర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి హెచ్డిఎఫ్సి వెబ్సైట్ ఉంది, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ ఉంది. మీరు
నంబర్ ఆఫ్ థింగ్స్. ఈ రిక్వెస్ట్ అనేది ఎవరు త్రూ ఇంటర్నెట్ ద్వారానే మనం ఆ వెబ్సైట్కి పంపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజింగ్ ఆఫ్ లైక్ hDFC.com. సో hDFC.com అనేది ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సమ్వేర్. అంటే మీ దగ్గర ఫిజికల్గా లేదు, అంటే మీ దగ్గర మీ సర్వర్లో ఎగ్జిస్టింగే లేదు. ఇట్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ టు ద సమ్ పార్ట్ ఆఫ్ ద రీజన్. అంటే లెట్ బి యూఎస్లోనో యూకేలోనో సమ్వేర్లో ఆ సర్వర్లు క్రియేట్ చేశారు. బట్ ద సర్వీసెస్ ఆర్ అవైలబుల్ ఓవర్ ఇంటర్నెట్. సో దానివల్ల మీరు ఏం చేస్తారు, త్రూ ఇంటర్నెట్ ఛానల్ మీరు డేటా అనేది యాక్సెప్ట్ చేస్తారు. సో దెర్ ఈజ్ అ కైండ్ ఆఫ్ టూ థింగ్స్ అనేవి ఉన్నాయి. ఒకటి మనకి బేసిక్గా అక్నాలెడ్జ్మెంట్ అండ్ రీఅక్నాలెడ్జ్మెంట్ అంటారు. సో నెట్వర్క్ టర్మినాలజీలో మీరు టెల్నెట్ వాడినా ఓకే, లేకపోతే పింగ్ వాడినా, లేకపోతే మీకు వచ్చే రెస్పాన్స్లో బేసిక్గా యువర్ సేయింగ్ దిస్ వన్. అంటే మనము దాన్ని అక్నాలెడ్జ్ చేసినప్పుడు అది మనకు రీఅక్నాలెడ్జ్ అనేది జరుగుతుంది. సో ఈ టైప్ ఆఫ్ నెట్వర్కింగ్ అనేది మనకు ప్రైమరీగా జరుగుతుంది. జస్ట్ మినిట్, ఐమ్ గెటింగ్ ద ఒక్క నిమిషం. సారీ గ్యాస్. ఓకే, సో బేసిక్గా మనకు ఈ టైప్ ఆఫ్ నెట్వర్కింగ్ అనేవి కాన్సెప్ట్స్ అనేవి మనకు వస్తుంటాయి. ప్రైమరీగా ఏ ఎన్విరాన్మెంట్ అయినా, సో ఈ ఆబ్జెక్టివ్స్ అన్నీ కూడా నెట్వర్క్ టీమ్ అంటూ మన కంపెనీలో ఉంటుంది. ఆ కంపెనీ యొక్క రెస్పాన్సిబిలిటీ, ఆ టీం యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నెట్వర్క్ సంబంధించిన ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ మనము సబ్నెట్స్ క్రియేట్ చేస్తాము, వీలాన్స్ క్రియేట్ చేస్తామని డిస్కస్ చేస్తాం, కానీ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఆ పర్టికులర్ టాపిక్ అసలు మిమ్మల్ని ముట్టనివ్వరు. ఎందుకంటే దెర్ ఈజ్ ఆల్రెడీ టీమ్ ఈజ్ దేర్. వాళ్ళ వర్క్ మీకు ఇచ్చేసారనుకోండి, వాళ్ళకి ఫుడ్ లేకుండా పోతుంది. బట్ వై వీ నీడ్ టు లర్న్ ఇట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అ ప్రాసెస్ వైజ్ మనము నెట్వర్క్ నేర్చుకుంటాము, స్టోరేజ్ నేర్చుకుంటాము. ఈ టాపిక్స్ కూడా అట్లీస్ట్ సమ్ సెట్ ఆఫ్ లెవెల్ వరకు మీరు హ్యాండిల్ చేయగలగాలి. సో దట్ ఈస్ ద ప్రైమరీ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ద క్లయింట్. ఓకే, ఏ కంపెనీలో అయినా మనకి స్టోరేజ్ టీంలు ఉంటాయి, నెట్వర్క్ టీంలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ వై దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ద ఇన్ఫ్రా టీమ్ టు చెక్ ఇట్ అవుట్ మీన్స్ అంటే యు ఆర్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే ఏదైనా ఒక ఐపీ వచ్చినా చేసినా ప్రతీదీ డిస్టర్బ్ చేయకుండా. సో నిన్న ఒక డాక్టర్ కాన్సెప్ట్ చెప్పినట్టు ప్రతీదీ నువ్వు ఎంబీబీఎస్ డాక్టర్ తీసుకెళ్లకుండా వాడి దగ్గర ఉన్న జూనియర్ అసిస్టెంట్ కానీ వాడే సార్ట్అవుట్ చేస్తాడు సింపుల్ ఫీవర్కి వాటికి. నో, దిస్ ఈజ్ అ వెరీ సీరియస్, యూ వాంట్ టు గో ఇట్ ఇన్ టు ద డీపర్ లెవెల్ అన్నప్పుడే వాడు ఎస్కలేట్ అనేది చేస్తాడు. సో దట్ ఈస్ అ ఫండమెంటల్. సో ఇక్కడ బేసిక్గా మనకు లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన కంపెనీస్లో ఈ రకంగా, అంటే ఒక రౌటర్ ద్వారా మల్టిపుల్ రౌటర్ ఛానల్స్ ద్వారా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఫిజికల్ ఏరియా నెట్వర్క్. అంటే మనకి ఇప్పుడు మీరు పనిచేస్తున్న కంపెనీల్లో కానీ, లేకపోతే మనం ఉంటున్న, లేకపోతే సెటప్ ఏదన్నా ఒక చిన్న సూపర్ మార్కెట్లు కానీ ఏమన్నా కూడా ఈ రకంగా త్రూ ఫిజికల్ లేయర్ ద్వారా కనెక్టివిటీ ఒకే పర్టికులర్ ఐపీ కాన్ఫిగరేషన్ అంటే ఒకే రేంజ్లోనే అలొకేట్ చేస్తారు. ఈ దిస్ రేంజ్ వీఆర్ కాలింగ్ యాజ్ CIDR రేంజ్ అంటారు. ఓకే, సో మనకి కంపెనీలో ఈ 200 సర్వర్స్ని 100 సర్వర్స్ని క్రియేట్ చేసినప్పుడు దెర్ ఈజ్ అ రేంజ్ దే ఆర్ గోయింగ్ టు ప్లాన్ ఇట్. అంటే ప్రొడక్షన్ సర్వర్స్కి ఏ రేంజ్ ఇవ్వాలి, నాన్ ప్రొడక్షన్ సర్వర్కి ఏ రేంజ్ ఇవ్వాలి, ఈ రకంగా వాళ్ళు డిసైడ్ అనేది చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గో విత్ ద బాటమ్. సో IPv4 అనేది మనకి బేసిక్గా మీరు ఏదైనా ఒక సర్వర్ కానీ క్రియేట్ చేసినప్పుడు ఈ పర్టికులర్ టోపాలజీ అనేది కనిపిస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంటర్వ్యూ టైంలో కూడా మీకు ఒక పర్టికులర్ సర్వరు అది ఐపీనా అంటే ఏ పర్టికులర్ రేంజ్కి సంబంధించింది ఎలా కనుక్కుంటాం అంటే దిస్ ఈజ్ ద ఫండమెంటల్ ఆఫ్ ఆస్పెక్ట్. మనకి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ద కేటగిరీస్ ఉంటాయి, లైక్ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. సో క్లాస్ ఏ కెన్ బి డిఫైన్ దట్ ఈ ఐపీఎస్ అన్నీ కూడా 10 డాట్ సిరీస్తో స్టార్ట్ అవుతాయి. సో అదొక గుర్తులాంటిది. అండ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ విత్ ఎ మీడియం నెట్వర్క్ ఆఫ్ ద థింగ్స్ అండ్ ఆల్, ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ 172 డాట్ అనే సిరీస్తో స్టార్ట్ అవుతాయి. ఇఫ్ యూఆర్ గోయింగ్ విత్ ఎ క్లాస్ సి, ఇట్ విల్ గోయింగ్ టు స్టార్ట్ విత్ 192 డాట్ సిరీస్తో స్టార్ట్ అవుతాయి. సో థింగ్స్ ఆర్ వెరీ సింపుల్. మనకి మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిండేది మనకి రెండే ఉంటాయి, ఒకటి IPv4, ఇంకోటి IPv6. ఓకే, మనకు IPv6 అనేది ఏ రకంగా ఉంటుందంటే కొంచెం కాస్ట్లీగా ఉంటుంది మన కంపెనీస్లో.
So people are not preferring for IPv V6 for everything. మీకు దేనికి ప్రిఫర్ చేస్తారంటే ఇఫ్ యూ ఆర్ గోయింగ్ విత్ ఫైబర్ ఛానల్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు డేటా సెంటర్లో మనకు కనెక్టివిటీ ఉంటుంది, అలాంటి వాటికి మాత్రమే స్ట్రాంగెస్ట్ వాటర్ మీన్స్ ద ప్రైమరీ థింగ్ ఏమంటే ఇప్పుడు మీరు ఒక ల్యాప్టాప్ నుంచి లేకపోతే మీ డేటా నుంచి ఇంకో దానికి మీరు డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. యూ కెన్ యూజ్ ద లైక్ షేర్ ఇట్ కానీ బ్లూటూత్ కానీ అవి ఏ రకంగా ఉన్నాయి అంటే వాటికి ఒక కెపాసిటీ ఉంటుంది. అదే కెపాసిటీ రకంగానే ఇక్కడ కూడా మూమెంట్ అనేది జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ ద కెపాసిటీ ఇట్ విల్ బి హ్యాపెనింగ్ ఫర్ నార్మల్ సర్వర్స్కి, రెగ్యులర్ BAU ఆపరేషన్ సర్వర్స్కి ఆల్వేస్ వీఆర్ గోయింగ్ విత్ IPv4. IPv6 అనేది కొంచెం డెడికేటెడ్ అండ్ ఫాస్టర్ రెస్పాన్స్ ఉంటుంది, మోర్ ఆఫ్ యాక్యురసీ ఉంటుంది. బట్ ద థింగ్ ఈజ్ దట్ సేమ్ ఆబ్వియస్లీ అంతే కదా, పిండి కొద్ది రొట్టె అన్నట్టు. ఓకే, ఆబ్వియస్లీ మీరు పే చేసేదాన్ని బట్టి ద ఫ్యూచర్స్ విల్ బి గెట్ ఇట్. ఇక్కడ కూడా మీకు ఫీచర్స్ కావాలి అంటే యూ హ్యావ్ టు గో విత్ హై అమౌంట్ ఆఫ్ ద పేమెంట్స్ అంటారు. ఓకే, సో ఇక్కడ కూడా అదే రకంగానే ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఈస్ దట్ OS లేయర్స్. ఓకే, మనకి లేయర్స్ ఆఫ్ అప్లికేషన్ 7 లేయర్స్ అనేవి ఉంటాయి బేసిక్గా మనకు. ఓకే, సో ఈ లేయర్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగుంటాయంటే మోడల్స్ ఫిజికల్, మీకు డేటా లింక్, నెట్వర్క్, ట్రాన్స్పోర్ట్, సెషన్, ప్రజెంట్, అప్లికేషన్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ద మనకి ప్రోటోకాల్ ఉంటుంది. బేసిక్గా మనము OS సైడ్ చేసేవన్నీ కూడా ఈ పర్టికులర్ థింగ్లోనే ఉంటాయి. నాకు అప్లికేషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్. నెట్వర్కింగ్ సంబంధించి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది, యువర్ నెట్వర్క్ కేబుల్స్ కానీ స్విచ్చెస్ కానీ నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్ మీన్స్ దిస్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ యువర్ నెట్వర్క్. సో దిస్ ఈజ్ అ ఫండమెంటల్ థింగ్. ఇది నేర్చుకోవాలి అనేం కాదు, బట్ ఆల్వేస్ నోయింగ్ ఆఫ్ ద ఫండమెంటల్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ యు ఆర్ గోయింగ్ టు ద ఎనీథింగ్. అందుకే మనకి సర్వర్ మేనేజ్మెంట్ అనేది ఎప్పుడు కూడా పైన వస్తుంది. ఓకే, OS లేయర్స్లో ఈ సెషన్ లేయర్స్ నుంచి మనకి సర్వర్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది, అంటే యువర్ హార్డ్వేర్ అండ్ ఆల్. అండ్ ఫిజికల్ లేయర్లో మనకి ఎలాగంటే ఇది టోటలీ నెట్వర్క్ రిలేటెడ్. ఓకే, అండ్ మీన్ వైల్ మీకు సో మీ IP అడ్రస్ కూడా ఇదే రకంగానే రిఫ్లెక్ట్ అవుతుంది. వాట్ ఎవర్ ద IP అడ్రస్ యువర్ గెటింగ్ లైక్ 192.168.40 ఈ IP అనేది దిస్ ఈజ్ ఆక్టల్ ఫామ్ అంటారు. అంటే మనకు నెట్వర్క్ టీం వాళ్ళు బేసిక్గా ఎవ్రీ ప్యాకెట్ ఎవ్రీ బిట్ విల్ బీ కన్సిస్టింగ్ ఆఫ్ బిట్ కెపాసిటీ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా బ్రౌజ్ చేసినప్పుడు మనకు ఆ కుకీస్ అంటారు కదా, ఎవ్రీ కుకీ విల్ బీ కెపాసిటీ ఆఫ్ సమ్ స్ట్రెంగ్త్ అన్నమాట. ఆ స్ట్రెంగ్త్ అనేది మీరు యాక్సెప్ట్ చేసిన పర్టికులర్ రేంజ్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ కూడా ఎలాగంటే మనకు జనరల్గా ఒక IP అడ్రస్ తీసుకుంటే ఈ రకంగా మనకు డివైడ్ అవుతుంది అన్నమాట, 1s and 0s ఫార్మ్స్. బికాస్ యువర్ సిస్టమ్ ఈజ్ అల్టిమేట్లీ అండర్స్టాండింగ్ 1s and 0s మాత్రమే అండర్స్టాండింగ్ చేసుకుంటుంది, కానీ వేరేవి ఏది అర్థం చేసుకోదు. ఓకే, సో అదే రకంగానే మనకు ప్రైమరీగా పోర్ట్ నంబర్స్. మీకు ఇంటర్వ్యూ టైంలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీపుల్ విల్ ఆస్క్ దిస్ క్వశ్చన్స్. ఓకే, TCP పోర్ట్ నెంబర్ ఎంత, ఓకే, అండ్ SMTP పోర్ట్ నెంబర్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ SSH పోర్ట్ నెంబర్ ఎంత, టెల్నెట్ పోర్ట్ నెంబర్ ఎంత, ఓకే, HTTP పోర్ట్ నెంబర్ ఎంత. దీస్ ఆర్ ద పోర్ట్ నెంబర్స్ ప్రైమర్లీ వీ నీడ్ టు బి కీప్ ఇట్ ఇన్ అవర్ మైండ్. ఓకే, ఎందుకంటే వెన్ ఎవర్ యు ఆర్ హ్యాండ్లింగ్ విత్ ఎ సర్వీసెస్, ఏదైనా ఒక సర్వీస్ రన్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ ఏదో ఒక సెషన్లో చెప్పినప్పుడు 22 పోర్ట్ నెంబర్ లిజన్ అవ్వట్లేదు, మీరే కదా అడిగారు, 22 పోర్ట్ నెంబర్ అడగట్లేదు అంటే అది ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో 22 ఈజ్ డెడికేటెడ్ ఫర్ SSH. సో నాకు 22 అని రాగానే నా మైండ్లో ఏం రావాలి, SSH అనే ఒక సర్వీస్ గుర్తుకు రావాలి. 21 అని పోర్ట్ నెంబర్ అనగానే ఏం చేయాలి, FTP అనేది గుర్తుకు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ కమ్ అప్ విత్ రిక్వైర్మెంట్, FTP అనేది పనిచేయట్లేదు అనగానే మనం ఏం చేస్తాము, ఫస్ట్ సర్వర్లోకి లాగిన్ అయ్యి పోర్ట్ నెంబర్ రన్ అవుతుందో లేదా, లేకపోతే ఆ పర్టికులర్ సర్వీస్ రన్ అవుతుందో లేదా చెక్ చేస్తాను. సో ఇఫ్ ఇట్స్ రన్నింగ్, ఇఫ్ ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, దెన్ ఓన్లీ ఐ విల్ గో విత్
నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాక్షన్. దట్ షుడ్ బి ఎనీథింగ్. మీకు హెచ్డిటిపిఎస్ అయినా, ఎస్ఎంబి అయినా, ఆరకల్ అయినా, మైఎస్క్యూఎల్ అయినా, ఏదైనా కూడా వీఆర్ గోయింగ్ విత్ ద సేమ్ సెట్ ఆఫ్ మెథడాలజీ. ఓకే, సేమ్ సెట్ ఆఫ్ మెథడాలజీలోనే వీఆర్ గోయింగ్ విత్ రెగ్యులర్ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్స్. ఓకే, సో పోర్ట్ నెంబర్స్ అనేవి మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆల్వేస్ కీప్ రిమెంబర్, ఒకటికి 2 సార్లు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సో ద గై హూ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద బేసికలీ ఫ్రమ్ ద ఫండమెంటల్స్ టచ్ చేయాల్సిన అనుకున్నవాడు ప్రతి ఒక్కడు బూటింగ్ ప్రాసెస్, ఈ పోర్ట్ నెంబర్స్ జనరల్గా అడుగుతుంటారు. బట్ బీయింగ్ అడ్మిన్, దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. వీ నీడ్ టు అండర్స్టాండ్ ఏ పోర్ట్ నెంబర్ దేనికి పనిచేస్తుంది అనేది మనకి తెలిసి ఉండాలి. Okay, there's the same thing here reflected. Okay, so coming to the మన టాపిక్ వస్తే, సో మనకి అజూర్లో, ఓకే, ఎస్పెషల్లీ వెన్ యూ గోయింగ్ టు ద అజూర్, సో ఇన్ అజూర్ ఎన్విరాన్మెంట్, ఓకే, సో ప్రైమరీగా ఏంటి, మనకు సర్వీసెస్ ఉంటాయి. ఓకే, సో లెట్ వి మూవ్ ఆన్ టు ద సర్వీసెస్. సో గో టు ద హియర్ హోమ్. So all the services will be listed out. Click on the resources. Here you are going to resource this is for the resource manager. Okay, so ఇక్కడ మీరు నెట్వర్క్ సెర్చ్ చేసిన ఆల్ ద నెట్వర్క్ రిలేటెడ్ మీకు మొత్తం మీకు నెట్వర్క్ సంబంధించినవన్నీ కూడా ఇక్కడే మీకు లిస్ట్ అవుట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో దిస్ వన్ హ్యాస్ సమ్ ఇష్యూ. వర్చువల్ నెట్వర్క్. ఓకే, సో బేసిక్గా ఇక్కడ చూసుకుంటే దిస్ ఈస్ ద డాష్ బోర్డ్ ఆఫ్ యువర్ వర్చువల్ నెట్వర్క్. సో దిస్ విల్ బీ కన్సిస్టింగ్ ఆఫ్ మన యొక్క నెట్వర్క్ టీం వాళ్ళు కానీ ప్రైమరీగా అండర్ ద కంట్రోల్లో ఉన్నా కూడా మనకు కూడా నావిగేషన్స్కి ఓకే లిస్ట్ అవుట్ అనేవి అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రైమరీ సర్వర్, మనం సర్వర్ క్రియేట్ చేసినప్పుడు ఒక నెట్వర్క్ ఐపీని అలొకేట్ చేస్తాం. అలొకేట్ చేసినప్పుడు ఏ నెట్వర్క్ సర్వర్ దేనికి అలొకేట్ అయింది ప్రతిదీ కూడా ఇక్కడ మనకు లిస్ట్ అవుట్ అవుతాయి అన్నమాట. ఓకే, అండ్ హియర్ సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఇట్, ఇక్కడ మనకు నాట్ గేట్వే కానీ లేకపోతే ఒక పబ్లిక్ ఐపీ కానీ లేకపోతే ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ కానీ రౌటింగ్ టేబుల్స్ కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ యూ వాంట్ టు క్రియేట్ ఇట్. ఇక్కడ ఫిజికల్గా అంటూ ఏవి ఎగ్జిస్టింగ్ అయి ఉండవు. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఇట్ యూ కెన్ క్రియేట్ బై యూజింగ్ దిస్ మెథడాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ వన్ నెట్వర్క్, సో ఆ నెట్వర్క్ సంబంధించి మన సబ్స్క్రిప్షన్ ఉందనుకుంటే ఆ సబ్స్క్రిప్షను ఆ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇప్పుడు మీరు ఫ్రీ టైర్లో వెళ్ళినప్పుడు ఏమవుతుంది, సబ్స్క్రిప్షన్ ఉంటే ఆ సబ్స్క్రిప్షన్ అనేది మనము అప్డేట్ చేస్తాం అన్నమాట. సో వన్స్ ఇట్ ఇస్ అప్డేటెడ్ ఆన్ ద రిసోర్స్ గ్రూప్. సో రిసోర్స్ గ్రూప్ అనేది ఎందుకు చేయాలి, వై ఐ నీడ్ టు అప్డేట్ ద రిసోర్స్ గ్రూప్? మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను, రిసోర్స్ గ్రూప్ అనేది ఎందుకు కంపల్సరీగా నేను అప్డేట్ చేయాలి. మనం ఫస్ట్ నేర్చుకున్నదే రిసోర్స్ గ్రూప్ నుంచి మొదలు పెట్టాము. ఓకే, సో వై ఐ నీడ్ టు అప్డేట్ ద రిసోర్స్ గ్రూప్. సో రిసోర్స్ గ్రూప్ ఈజ్ ద ప్రైమరీ, ఇట్ ఈజ్ మేకింగ్ యువర్ సెల్ఫ్ సో మనకి రిసోర్స్ గ్రూప్ అనేది ఏంటి, ప్రైమరీగా మనకు ఒక పర్టికులర్ జోన్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది, అంటే ఒక టీమ్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది హియర్. సో హియర్ కూడా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రొడక్షన్ సర్వర్స్ అనేవి లెటర్ బి ఏషియా జోన్స్లో ఉన్నాయా, లేకపోతే న్యూ జెర్సీ, న్యూయార్క్, యుఎస్, కెనడా, ఇలాగ స్పెషల్ జోన్స్లో ఏ ఉన్నాయో ఆ జోన్స్నే మీరు సెలెక్ట్ చేసుకోవాలి.
మీన్స్ వెరెవర్ ద యు ఆర్ క్రియేటింగ్ ద నెట్వర్క్, ఆ నెట్వర్క్ కూడా అక్కడికి సంబంధించి ఉండాలి. సో ఇక్కడ మీరు కావాలంటే కొత్తగా అప్డేట్ చేస్తాము. అండ్ యూ హ్యావ్ టు బి అప్డేట్ యువర్ రీజియన్. ద రీజన్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. యూ హ్యావ్ టు బి అప్డేట్ యువర్ రీజన్ హియర్. సో there is 1 minute. సో ఎవరైనా కన్సోల్లో లాగిన్ అయి ఉన్నారా? మిత్ర మీరు ఎవరైనా లాగిన్ అయి ఉన్నారా కన్సోల్లో? Yes, sir. మీరు కన్సోల్లో లాగిన్ అయి ఉన్నారా? Yes, sir. ఓకే, ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తారా? Sure, sir. ఓకే, విల్ క్రియేట్ Sir. యా, ఒక్క నిమిషం. యా, స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే, సో గో టు ద వర్చువల్ నెట్వర్క్. సెర్చ్ ఫర్ ద వర్చువల్ నెట్వర్క్, ఆర్ మీరు ఆల్ సర్వీసెస్ క్లిక్ చేసినా కూడా పర్వాలేదు, మీకు అక్కడ లిస్ట్ అవుతుంది. యా, వర్చువల్ మిషన్స్ లాగా వర్చువల్ నెట్వర్క్స్ కిందదండి. Okay. Sorry, sir. యా, నో ప్రాబ్లం. వర్చువల్ నెట్వర్క్. సో 2 ways we can go with here. వర్చువల్ నెట్వర్క్ వెళ్ళినా కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ప్రైమరీగా ఏంటి, మనం వర్చువల్ నెట్వర్క్ వెళ్ళినప్పుడు హియర్ ఇక్కడ ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ అజూర్ వీనెట్ అనేది ఒకటి ఉంది. ఇది క్లోజ్ చేసండి. ఈ టీమ్స్ ఉంది కదా, అది జస్ట్ మినిమైజ్ క్లోజ్ చేసినా పర్వాలేదు, ఏం కాదు. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేశారు, ఆల్రెడీ ఒక సర్వర్ అనేది మీరు క్రియేట్ చేశారు, రైట్? సో క్లిక్ ఆన్ దట్ వన్, అజూర్ వీనెట్ అనేది క్లిక్ చేయండి. జస్ట్ యూ కెన్ క్లిక్ ఆన్ దట్ వన్. యా, సో ఈ అజూర్ వీనెట్ అంటే ఏంటి, బేసిక్గా మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన వన్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ చూసుకుంటే లొకేషన్ వచ్చి సెంట్రల్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నారు, అండ్ అడ్రస్ స్పేస్, అడ్రస్ అనేది రేంజ్ ఏం సెలెక్ట్ చేసుకున్నారు బై డిఫాల్ట్ 10.0.0.0. అంటే ఇది IPv4లో ఏ కేటగిరీకి సంబంధించింది. ఓకే, సో దీనికి ఏం చేశారు, ఒక సబ్నెట్ అనేది క్రియేట్ చేశారు. సో ఇంకొక సబ్నెట్ అనేది కింద నుంచి చూడండి. జస్ట్ క్లిక్ ఆన్ ద సబ్నెట్, వన్ సబ్నెట్ కింద క్లిక్ చేయండి. యా, ఈ సబ్నెట్ అనేది డిఫాల్ట్, అంటే దీనిలో ఎన్ని బై డిఫాల్ట్ 250 IPs మీరు అలొకేట్ చేయొచ్చు. ఇది కూడా పాయింట్, రైట్? అంటే 10.0.0.0 నుంచి మీకు 250 IPs వరకు మీరు అలొకేట్ చేయొచ్చు. ఎనీ IP అడ్రస్ మీకు ఇంటర్వ్యూ టైంలో కూడా పీపుల్ విల్ ఆస్క్ యూ దట్ ఒక రేంజ్ CDIR రేంజ్ క్రియేట్ చేసినప్పుడు మినిమం మనము ఎన్ని IPs మనం క్రియేట్ చేయొచ్చు అంటే 250 ఇస్ ద స్టాండర్డ్ నెంబర్ అన్నమాట. 250 అనేది మినిమం మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, అన్ని IPs అనేది మనం క్రియేట్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మీకు కావాలి అనుకుంటే యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ న్యూ సబ్నెట్. ఫర్ ఎగ్జాంపుల్ పైన మీరు సబ్నెట్ అనేది ఉంది కదా, ప్లస్ సబ్నెట్ అది క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డిఫాల్ట్కి వెళ్ళాలని లేదు. ఓకే, అప్పుడు మనం ఏం చేసుకుంటాము, పర్పస్ఫుల్గా క్లయింట్ అడిగిన రేంజ్ని బట్టి మనం మారుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పైన సబ్నెట్ పర్పస్ ఉంది కదా, డిఫాల్ట్ ఉంది, జస్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మేబీ యూ కెన్ యూజ్ ఫర్ ది ఎనీ కన్వర్ట్. ఓకే, లేకపోతే పైన అది డిఫాల్టే పెట్టేసండి. యా, బాస్టింగ్ అనేది ఓకే, డిఫాల్టే పెట్టాలి. నేమ్ అనేది మార్చండి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనేది లెట్ విత్ సమ్ అప్లికేషన్ లైక్ SBI సంథింగ్, SBI మార్కెటింగ్ అలాగే. ఓకే, ఎనీథింగ్. ఎందుకంటే మనకు సబ్జెక్ట్ నో గ్యాప్స్, మనకు ప్రైమరీగా గుర్తుండాలి. అండ్ IPv4 రేంజ్ అనేది కూడా మనకి ఇక్కడ బై డిఫాల్ట్ ఏముంది, 10 సిరీస్లో ఉంది. మీరు 10 కాకుండా గో విత్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10.1. అని టైప్ చేయండి, 10.1. సంథింగ్. సో మీకు ఫ్రీ అకౌంట్ కాబట్టి ప్రాబబ్లీ అది లిస్ట్ అవుట్ అవ్వట్లేదు. సో పైన IPv4 ఉంది కదా, అది అన్చెక్ చేయండి. ఎస్, ఓకే, ఇక్కడ చూసారు మీకు IPv4 IPv6 వచ్చాయన్నమాట. ఓకే, IPv6 అనేది బేసిక్గా మనకు కొన్ని డెడికేటెడ్ ఎన్విరాన్మెంట్లు కొంచెం కాస్ట్ హెవీగా ఉంటుంది.
సో వెన్ ఎవర్ యూ పీపుల్ ఆర్ క్రియేటింగ్ ఎనీథింగ్ యూ ఆర్ గోయింగ్ విత్ IPv4లోనే మనం వెళ్తాం. గో విత్ IPv4, జస్ట్ క్లిక్ ఆన్ ద IPv4. సో ఇక్కడ మీరు రేంజ్ అనేది పైన 10 డాట్ ఉంది, ఇక్కడ కిందన స్టార్టింగ్ అడ్రస్ ఉంది చూసారా, స్టార్టింగ్ అడ్రస్, జస్ట్ క్లిక్ ఆన్ దట్ వన్. అక్కడ మీరు ఆ సైడ్ స్క్రాల్ చేసిన యా అది క్లిక్ చేయండి. రావట్లేదు సార్ అది. అది రావట్లేదు. ఓకే, దాన్ని మాడిఫై చేసినా పర్వాలేదు IP అడ్రస్ లేకపోతే. ఇప్పుడు 10.00 ఉంది కదండి, అక్కడ 10.1.00 సంథింగ్. సార్ 10.1.0.0. ఓకే, సో ఇది ఇంకొక టైప్ ఆఫ్ రేంజ్. సేమ్ దానిలోనే మీరు ఈ సిరీస్ అనేది దేని నుంచి స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 300 సర్వర్లు ఉంటే ఫస్ట్ సర్వర్కి 10.1.00 ఇచ్చాను. రెండో సర్వర్కి ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీకు లాస్ట్ వాల్యూ 255 ఉంది చూడండి, 0 నుంచి 255 వరకు అనేది మీకు సెలెక్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, అర్థమైంది. అంటే మీ IP అడ్రస్లు ఏమవుతాయి, 10.1.0,0 స్టార్టింగ్ నుంచి 10.1,0,1 సంథింగ్ లేదా 10.1.0.250. ఓకే, ఆ రకంగా సబ్నెట్ అనేది క్రియేట్ చేస్తారు. అంటే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి తన ఇచ్చిన రేంజ్, దాన్నే మనం ఏమంటారు, CIDR రేంజ్ అంటారు. ఓకే, అంటే CIDR రేంజ్ విల్ రిఫ్లెక్ట్ యూ దట్ మనం ఏ రేంజ్లో పని చేయాలి, ఏ రేంజ్లో ఉండాలి అని చెప్పేదన్నమాట. ఓకే, అందుకే మనం ఎప్పుడైనా ఒక సర్వర్ కనెక్ట్ అవుతే పీర్ సర్వర్ అంటారు అన్నమాట. అంటే పక్కన ఉన్న సర్వర్ నుంచి రెస్పాండ్ అయ్యి చెక్ చేస్తారు. ఓకే, సో ఈ రకంగా మనం సబ్నెట్ అనేది క్రియేట్ చేస్తాం. రైట్ నో డోంట్ క్రియేట్ ఇట్, కానీ ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ కాస్ట్ ఎఫెక్ట్. ఓకే, సో మీకు అర్థమైందా ఇప్పుడు ఒక సబ్నెట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి. సో మీరు ఏం లేదు, ఇక్కడ మనకు యాడ్ అనేది క్లిక్ చేశారనుకోండి. ఓకే, కింద యాడ్ అనేది క్లిక్ చేస్తే ఓకే, ఆటోమేటిక్గా వాట్ ఎగ్జాక్ట్లీ థింగ్ హ్యాపెన్, మీకు ఆటోమేటిక్గా మీకు ఈ పర్టికులర్ థింగ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి 2 ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. వన్ ఈజ్ దట్ NAT గేట్వే. సో NAT గేట్వే అంటే ఏంటి, జస్ట్ సెలెక్ట్ ద NAT గేట్వే, ఎక్స్పాండ్ చేయండి ఆ నన్ను దగ్గర. సో ఇక్కడ NAT గేట్వే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఫోన్పే కానీ SBI కానీ పనిచేస్తున్నారు. పైన ఉన్న పర్టికులర్ థింగ్స్ అన్నీ కూడా చూస్తే ఒక రేంజ్లో ఉన్నాయి, అంతేనా, 0 నుంచి 250 వరకు. కానీ ఈ NAT గేట్వే, సో బై డిఫాల్ట్గా మనకు 2 గేట్వేస్ అని ఉంటాయి. అంటే మనకు ఇంటర్నెట్ గేట్వే, ఇంకోటి NAT గేట్వే. సో NAT గేట్వే అంటే ఏంటి, ఇట్ ఈస్ అ ప్రైవేట్ ఛానల్. అంటే మనకు డైరెక్ట్గా ఎవరంటే వాళ్ళు యాక్సెస్ చేయడానికి ఉండదు. యూ హ్యావ్ టు గో విత్ 1 by 1 మెకానిజం. అంటే ఎవరైనా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికీ సిస్కో VPN ఐడియా ఉందా? ఎనీవన్ హ్యావింగ్ ఐడియా ఆన్ సిస్కో VPN? ఎనీ VPN? విన్నాను. సో అది ఎందుకు యూజ్ చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంపెనీలో జాయిన్ అయ్యారు, యు ఆర్ సపోర్టింగ్ ఫర్ SBI బ్యాంక్. మీ కంపెనీ ల్యాప్టాప్ నుంచి SBI బ్యాంక్ డైరెక్ట్గా కనెక్ట్ అవ్వదు. మీరేం చేస్తారు, సిస్కో VPN ద్వారా లాగిన్ అయ్యి అక్కడి నుంచి మీరు యాక్సెస్ చేస్తారు. బట్ వై ఐ నీడ్ టు డూ విత్ దట్ వన్, ఎందుకు చేయాలి? డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేము కదా సార్ మనం, అంటే సెక్యూరిటీ పర్పస్ మనం ఆ రేంజ్లోకి వెళ్ళి మనం చేయాల్సి వస్తుంది. రైట్, యూ హ్యావ్ టు గో టు దేర్ రేంజ్. ఆ రేంజ్లోకి వెళ్ళాలి అంటే మీరు ఇచ్చిన CIDR రేంజ్లోకి వెళ్ళే చేయాల్సి వస్తుంది. సో ఇది కూడా అలాగే NAT గేట్వేస్ అనేది ఎలాగంటే ఎక్స్ట్రా ఫైర్ వాల్ లాగా. అంటే ప్రతి ఒక్కరికి యాక్సెస్ లేకుండా సమ్ సెట్ ఆఫ్ మెంబర్కి యాక్సెస్ ఉండేలాగా, వాళ్ళకి యాక్సెస్ ఉండేలాగా ఒక కైండ్ ఆఫ్ సెక్యూరిటీ గేట్వే. అక్కడ మీకు ఇంటర్నెట్ వర్క్ చేయవు చాలాసార్లు. యు ఆర్ గోయింగ్ విత్ ఏ నార్మల్ మెకానిజం. ఓకే, సో ఏమైనా అర్థమైందా టాపిక్? ఎనీ ఐడియా? అర్థమైంది సార్ నాకు. ఓకే, ఇక్కడ మనం ఏం చేసాము ఇప్పటి వరకు, యు ట్రై టు క్రియేట్ ఏ సమ్ నెట్. ఓకే, ఒక VNetలో ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ఏ ఒక సబ్నెట్. ఓకే, ఒక సబ్నెట్ అనేది మీరు క్రియేట్ చేయడానికి చూసామన్నమాట. ఓకే, సో ఇదే VNet మనం ఏం చేస్తాము, దీని మీదే మనం సర్వర్స్ అనేవి క్రియేట్ చేస్తాం, అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ క్రియేటింగ్ ద సర్వర్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లోజ్ చేసేయండి, క్యాన్సిల్ చేసేయండి. ఓకే, గో విత్
సర్వర్. ఇప్పుడు మీరు వర్చువల్ మిషన్ ట్రై చేయండి. గో విత్ హోమ్, వర్చువల్ మిషన్స్, సెర్చ్ చేయండి వర్చువల్ మిషన్స్. సో ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ ఒక సర్వర్ ఉంది. దిస్ సర్వర్ ఇప్పుడు ఏమైంది, యు ఆర్ క్రియేటెడ్ ఇన్ ది సేమ్ ఫార్మాట్. అంటే ఏంటి, ఒకటి మనము రిసోర్స్ గ్రూపు ప్లస్ నెట్వర్క్ అన్నీ క్రియేట్ చేసి దాని మీద క్రియేట్ చేయడము, లేదు క్రియేట్ చేసే టైంలోనే ప్యారల్గా క్రియేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు పైన క్రియేట్ అని ఒకటి క్లిక్ చేయండి, జస్ట్ క్లిక్ చేయండి క్రియేట్. సో వర్చువల్ మిషన్. సో ఇక్కడ ఏం చేస్తాము, అజూర్ డిస్క్రిప్షన్ రిసోర్స్ గ్రూప్ అనేది మీ పర్టికులర్ రిసోర్స్ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. లెట్ ఇట్ బి యూ సెలెక్ట్ సమ్ రిసోర్స్ గ్రూప్. ఇక్కడ మనకు సెక్యూరిటీ ఆప్షన్స్, మనకు ప్రైమరీగా వీ బాదర్ అబౌట్ సెక్యూరిటీ. సో ఇక్కడ సెక్యూరిటీ టైప్కి వచ్చేటప్పటికి ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ ద సెక్యూరిటీ. ఇక్కడ స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకుంటాము. కమ్ డౌన్. స్టాండర్డే ఎందుకంటే యూ డోంట్ వాంట్ టు గో విత్ హై అండ్ కాస్ట్. ఓకే, కమ్ డౌన్, గో టు ద, ఇంకా పైన ఎస్ఎస్హెచ్. ఓకే, పోర్ట్ నెంబర్ 22. ఓకే, కొంచెం కిందకి. ఓకే, అది కొంచెం. ఓకే, గో టు ద నెక్స్ట్. సో ఇది డిస్క్ అలొకేషన్. కమ్ డౌన్, కొంచెం కిందకి రండి. సో అడ్వాన్స్డ్. సో డిస్క్ అలొకేట్ చేయాలంటే ఇక్కడ చేస్తాము. ఓకే, అడ్వాన్స్, గో టు ద అడ్వాన్స్. మనం ఇక్కడ సబ్నెట్ అవి కూడా సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సబ్నెట్ నెట్వర్క్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళండి. ప్రీవియస్లోనే పైన ఉంటుంది, ఆ పైన అక్కడ నెట్వర్కింగ్ ఉంది. నెట్వర్క్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి వర్చువల్ నెట్వర్క్ అని ఉంది. సో కెన్ యూ జస్ట్ ఎక్స్పాండ్ దట్ వన్, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూస్తే మీరు మిత్రా అనేది ఒకటి, అజూర్ వీనెట్ అనేది ఒకటి. ఓకే, ఇప్పుడు క్లయింట్ ఏం చెప్పాడు, ఒక 200 సర్వర్లు క్రియేట్ చేయమంటే లెట్ ఇట్ బి మిత్రా ఈజ్ అ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన సిఐడిఆర్ రేంజ్లో. ఓకే, అజూర్ వీనెట్ ఈజ్ ద ఓకే ఫర్ ఎగ్జాంపుల్ డిఆర్ ఎన్విరాన్మెంట్ అనుకోండి. ఓకే, ఇప్పుడు 300లో ఫర్ ఎగ్జాంపుల్ 150 ప్రొడక్షన్, 150 డిఆర్ చేస్తున్నారు. ఆ 150 సర్వర్స్ మీరు ఏం చేస్తారు, రెస్పెక్టివ్గా ఆ పర్టికులర్ నెట్వర్క్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. సో ఆ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకుంటే సర్వర్ అనేది ఏది ఇస్తుంది, మీరు సిఐడిఆర్లో ఇందాక ఇచ్చారు కదా 10.0 లేకపోతే 10.1 సిరీసా, ఆ రేంజ్లో ఉన్న ఐపీసీఏ ఇస్తుంది. సో ఈ రకంగా ఐపీ అడ్రస్ అనేది మీ పర్టికులర్ సర్వర్కి అలొకేట్ అవుతుంది. ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు ఒక సర్వర్కి ఐపీ అడ్రస్ అనేది ఏ రకంగా అలొకేట్ అవుతుందో. ఓకే, సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పోర్ట్ నెంబర్ 22 బై డిఫాల్ట్ ఉంది. ఓకే, ఎనేబుల్ ఉంది. ఓకే, ఇంకా కొంచెం కిందకు వస్తే సో ఇవన్నీ సమ్ ఆఫ్ అడ్వాన్స్ లోడ్ బ్యాలెన్సింగ్ అనేవి తర్వాత వస్తాయి, అవన్నీ కూడా నెక్స్ట్. సో అల్టిమేట్లీ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో నవ్ యూ అండర్స్టాండ్ హౌ టు క్రియేట్ ఏ వీనెట్ సబ్నెట్. దట్ సబ్నెట్నే మనం ఏమంటాము, సిఐడిఆర్ కూడా. ఓకే, ఇప్పుడు దీని మీదే మనం సర్వర్ అనేది క్రియేట్ చేస్తాం, రైట్. సో దిస్ ఈస్ ద హౌ ద ఫ్లో ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది మనము నెట్వర్క్లో క్రియేట్ చేసాం. ఓకే, సో దీనిలో బేసిక్గా మీరేం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఒక కైండ్ ఆఫ్ హోంవర్క్ లాగా. ఓకే, ఫస్ట్ 2 టైప్స్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ పైకి వెళ్ళండి ఒకసారి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మిత్రాను ఇంకోటి ఉంది కదా, అది ఫర్ ఎగ్జాంపుల్ మిత్రా అనేది ఒక సిఐడిఆర్ రేంజ్ 10.0.6తో క్రియేట్ చేయండి. ఓకే, అజూర్ వీనెట్ అనేది 10.1 క్రియేట్ చేయండి. ఇవ్వడం పాయింట్ రైట్. ఒకటి 10 డాట్ నుంచి చేయాలి, ఇంకొకటి వచ్చేసి 10.1 నుంచి స్టార్ట్. దీనికి నేను డాక్యుమెంట్ కూడా ఇస్తాను, డోంట్ వరీ. ఐఎమ్ సేయింగ్ ద వాట్ ఎగ్జాక్ట్లీ యూ నీడ్ టు డూ. సో అది క్రియేట్ చేసిన తర్వాత నేనేం చేయాలి, 2 సర్వర్లు క్రియేట్ చేయాలి. ఒక సర్వర్ వచ్చి మిత్రా మీద క్రియేట్ చేయాలి. సో మిత్రా ఈజ్ సంథింగ్ నేమ్, మీరు మీకు నచ్చిన పేర్లు పెట్టుకోండి. ఓకే, సో అజూర్ వీనెట్ అనేది సంథింగ్ అనదర్ సబ్నెట్, అంటే సబ్నెట్ ఏ
సబ్నెట్ బి అంటే లెట్ మీ షో యూ, లెట్ మీ షేర్ మై ఒకసారి లెట్ మీ షేర్ మై థింగ్. నా స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఎస్ సార్. ఓకే, సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇది ఒక సిఏడిఆర్ అనుకోండి. సిఏడిఆర్నే ఫర్ ఎగ్జాంపుల్ సిఏడిఆర్. ఈ సిఏడిఆర్ ఫర్ ఎగ్జాంపుల్ 10. ఒకటి వచ్చి 10.1.0,0 అనేది క్రియేట్ చేశాను. ఓకే, సో ఈ సిఏడిఆర్ వచ్చి ఓకే ఐ నీడ్ టు క్రియేట్ 10.1.0,0 అనేది క్రియేట్ చేశాను. ఈ సిఏడిఆర్నే మనం ఏమంటాము? సబ్నెట్ అంటాం. అంతేనా? సిఏడిఆర్ ఈజ్ అ రేంజ్, కానీ ఈ సిఏడిఆర్ ఎక్కడ క్రియేట్ చేసేది మనం సబ్నెట్లో క్రియేట్ చేస్తాం. సో దీని మీద మీరు క్రియేట్ చేయాల్సింది ఏముంది? వీనెట్ అనేది క్రియేట్ చేయాలి. వీనెట్ ఈజ్ నథింగ్ బట్ వర్చువల్ నెట్వర్క్. వీనెట్ అనేది క్రియేట్ అవుతుంది. దిస్ వీఆర్ కాలింగ్ యాజ్ వీనెట్లోనే క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు దీని మీద మీరు ఏం చేస్తారు? యూనిట్ క్రియేట్ ఏ సర్వర్. ఓకే, సో లెట్ ఇట్ బి ఈ సర్వర్ యొక్క పేరు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ node1. దీనికి వచ్చి అడ్రస్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రకంగా వచ్చింది 10.1.0,3 అని వచ్చింది. ఓకే, ఈ పర్టికులర్ సర్వర్ అడ్రస్ వచ్చి node2. దీనికి మన సిఐడిఆర్ వచ్చింది 10. ఫర్ ఎగ్జాంపుల్ 1.0,20 అని ఇచ్చింది. ఓకే, సో యాక్చువల్గా ఇక్కడ 1 కాదు, ఇక్కడ 2 1 ఇచ్చేసాను. సో యాక్చువల్గా ఇక్కడ 1 0. సో ఇట్ షుడ్ బి సో దీని రేంజ్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 10.0.0.0. ఓకే, అప్పుడు దీని ఐపీ అడ్రస్ ఏమవుతుంది? 10.0.0.34 అని. ఓకే, ఇది 20. సో మీరు చేయాల్సిన ప్రాక్టికల్ ఏంటి? ఫస్ట్ సబ్నెట్ క్రియేట్ చేయాలి, సెకండ్ వీనెట్ క్రియేట్ చేయాలి, థర్డ్ సర్వర్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకు నోడ్ అనేది అంటే ఐపీ అడ్రస్ అనేది అలొకేట్ అవుతుంది. ఓకే, అలొకేట్ అయిన తర్వాత దెన్ ఇన్ దిస్ ప్రాసెస్లో మీరు ఏం చేయాలి? 22 పోర్ట్ నెంబర్ని ఎనేబుల్ చేయాలి. ఓకే, మీకు అక్కడ ఎనేబుల్ అని ఒక ఆప్షన్ వస్తుంది, ఎనేబుల్ చేయాలి. సో దాని తర్వాత ఏంటి? మీకు ఒక సర్వర్ నుంచి ఒక సర్వర్కి ఈ రకంగా పింగ్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ పింగ్ 10.1.0.20 ఈ రకంగా ఒకదాని నుంచి ఒకటి పింగ్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. అంటే రివర్స్ ఆర్డర్, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి. దట్ రిజల్ట్ నాకు కావాలి. పింగ్ అవుతుందా లేదా అనేది సెకండరీ థింగ్. మీకు అర్థమవుతుందా? ఈ సర్వర్లో లాగిన్ అయ్యి దీన్ని పింగ్ చేయడం, ఈ సర్వర్లో లాగిన్ అయ్యి దీన్ని పింగ్ చేయడం, అది టాస్క్. అర్థమైంది నేను చెప్పేది? హోప్ యు ఆర్ క్లియర్ విత్ ద థింగ్స్. ఈ డాక్యుమెంటే. సో ఇదే అన్నమాట. ఒకటి వెబ్ సర్వర్ అనుకోండి, ఒక అప్లికేషన్ సర్వర్ అనుకోండి. ఓకే, ఎలా వెళ్ళాలి అండ్ యూ హ్యావ్ టు బి క్రియేట్ చేసిన తర్వాత 2 సర్వర్లకి 2 క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత సర్వర్లు క్రియేట్ చేయాలి. సర్వర్స్ క్రియేట్ చేసిన తర్వాత ఓకే ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి యూ హ్యావ్ టు డూ ద పింగ్ టెస్ట్. పింగ్ కానీ టెల్నెట్ కానీ చెక్ చేయాలి. ఓకే, పింగ్ అయిందా ఇట్స్ వెల్ అండ్ గుడ్. పింగ్ అవ్వలేకపోతే ఎందుకు అవ్వలేదో ఒకసారి చెక్ చేయాలి. ఓకే, దాంతోపాటు ఎన్ఎస్డి అనేది ఒకటి ఉంది. ఈ ఎన్ఎస్డి అనేది మీరు ఎనేబుల్ చేస్తున్న పోర్ట్ నెంబరు. ఫస్ట్ ఈ పర్టికులర్ పార్ట్ అనేది నాకు కంప్లీట్ చేయాలి, ఈ టాస్క్ అనేది. ఓకే, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు యూ నో నీడ్ టు గో విత్ హై ఎండ్ అండ్ ఆల్.
ఈ ఎన్ఎస్డి నుంచి మీరు వెళ్ళకండి. ఓకే, డోంట్ గో ఫ్రమ్ ది ఎన్ఎస్డి. ఇదంతా కూడా నేను తర్వాత కవర్ చేస్తాను. ఓకే, దట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ థింగ్స్ అనమాట. ప్రైమరీగా నాకు కావాల్సిండేది ఏంటి, నాకు ఈ ఫ్లో అనేది కావాలి. ఈ ఫ్లో అనేది మీరు ఏ రకంగా క్రియేట్ చేయగలరు, ఆ టర్మినాలజీ అనేది కావాలి. నావిగేషన్, దట్ ఈస్ ద ఫస్ట్ హోంవర్క్. సెకండ్ థింగ్ ఈజ్ ఏంటి, దాంతోపాటు మీకు డాక్యుమెంట్ ఫస్ట్లో ఉన్నవి ఈ టర్మినాలజీలు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాన్ కానీ పోర్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ పోర్ట్ నెంబర్స్ అన్నీ కూడా ఒకసారి గోత్రూ చేయాలి. పోర్ట్ నెంబర్ 22, పోర్ట్ నెంబర్ 1, ఈ పోర్ట్ నెంబర్ నాకు యూనిట్ కీప్ ఇన్ మైండ్. దాంతోపాటు మీరు ఆల్రెడీ నేను చెప్పిన దానిలో మీరు ల్యాన్ వ్యాన్ అవన్నీ చదివారు, బట్ స్టిల్ ఐ నీడ్ అ పోర్ట్ నెంబర్ అండ్ ఈ ఆర్కిటెక్చర్ అనేది నాకు క్రియేట్ చేసి నాకు పింగ్ అవుతుందా లేదా అనేది నాకు ఆ బొమ్మ పెడితే చాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు గ్రూప్లో పెట్టాల్సింది ఎలాగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ప్రైమరీ సర్వర్, సెకండరీ సర్వర్, ఓకే అని పెట్టి ప్రైమరీ నుంచి సెకండరీకి, సెకండరీ నుంచి ప్రైమరీకి పింగ్ అవుతున్న బొమ్మ పెడితే చాలు. అర్థమవుతుంది నేను చెప్పేది నాకు అందరికీ? ఉందా? టాస్క్ అర్థమైంది సార్, రియల్ ప్రాక్టీస్ లో Okay, రావాలి చూసి. ఇక్కడ మీరు ఇప్పుడు మనం క్లాస్లో నేనేం చెప్పిండేదే నేను Same. అది చేయమంటున్నాను. ఓకే ఓకే, నేను ఇప్పుడు నేను చెప్పానో అదే మీకు చేయమంటున్నాను, నేను వేరేది ఏమీ లేదు. కానీ మీరు ఏమంటే మీరు చేస్తే మీకు అది అర్థమవుతుంది, లేదనుకుంటే నేను చెప్పిండేది నాకు అర్థమవుతుంది కానీ మీకు అర్థం కాదు. ఓకే, ఐ డోంట్ వాంట్ టు గో విత్ ఎ బ్లాంక్. నాకు ఒక రోజు లేట్ అయినా పర్వాలేదు, మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎ పీరింగ్ అంటారు. సిరాజ్ మీరున్నారా? He's not there. So this is what we are calling as a peering. ఈ టర్మినాలజీ కూడా నేను పోస్ట్ చేస్తాను, ఒక్కసారి చదవండి అసలు ఈ పీరింగ్ అంటే ఏంటి అని. అర్థమైందా? ఇదే కాన్సెప్ట్ మీకు AWSలో కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఒక క్లౌడ్ నేర్చుకుంటున్నారంటే ఏదో ఆషాఢం ఆఫర్లో కొన్నట్టు అన్నమాట. ఒక డ్రెస్ కొంటే ఇంకో డ్రెస్ ఫ్రీ అన్నట్టు. ఒక క్లౌడ్ నేర్చుకుంటే ఇంకో క్లౌడ్ ఫ్రీ. ఓకేనా? అందరూ ఎవరు బ్రేక్ఫాస్ట్ చేయలేదంటే చాలా డల్గా ఉన్నారు. అవునండి. ఓకే, ఓకే, షూర్. కిరణ్ గారు మీరు ఉన్నారు కదా, అర్థమవుతుందండి? సార్ అర్థమైంది సార్.